హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ మనకి మెయిన్‌గా సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. అయితే ఇది సర్టిఫికేట్ రీఅప్లోడ్ అంటే ఇప్పుడు మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌లో సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేశాము. సో, మళ్ళీ అప్లోడ్ చేయాలా? సో, ఎవరైనా చేయాలా? అంటే స్పెసిఫిక్ పర్సన్సే చేయాలా? అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, అంతకంటే ముందు చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఉంది. ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు మీరేంటంటే ఫస్ట్ థింగ్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు. సో, చేసుకున్న తర్వాత ఏంటంటే మొత్తం పేమెంట్ అయితే అయిపోతుంది. సో, పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తారు. తర్వాత ఏంటంటే మీకిక్కడ చూడండి నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది. సో, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ చార్జెస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, సో, మీరు స్టేటస్ అయితే తెలుస్తుంది. అంటే మీరు అక్కడ రిజిస్టర్ అంటే మీ అప్లికేషన్ అనేది రిజిస్టర్ అయింది. బట్ సర్టిఫికేషన్స్ అనేవి అండర్ వెరిఫికేషన్‌లో ఉన్నాయంటే మాత్రం మీరైతే ఏం చేయక్కర్లేదు. అలా కాకుండా యువర్ వెరిఫికేషన్ ఈస్ రిజిస్టర్డ్ బట్ సర్టిఫికేట్ విల్ బి రీఅప్లోడ్ అగైన్ అని చెప్పేసి అంటే మాత్రమే అప్పుడు మీరిక్కడ మనకిక్కడ చూసుకుంటే అప్పుడు మాత్రమే సర్టిఫికేట్ రీఅప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. అంటే మీరక్కడ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎలాగంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ చేస్తారు. సో, సర్టిఫికేట్ కొద్దిగా బ్లర్‌గా ఉంటే మాత్రం వాళ్ళైతే తీసుకోరు. అలాగే మీ యొక్క సర్టిఫికేట్ సంబంధించి అక్కడ మీ యొక్క నంబర్ అయితే ఉంటుంది. ఆ ఇన్‌కమ్ నంబర్ కనిపించకపోయినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో, సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్తారు. సో, అందుకోసమే ఎవరికైతే ఎలాంటి మెసేజెస్ కానీ లేదంటే అలాంటి స్టేటస్ కానీ వస్తుందో సో, అప్పుడు మాత్రమే సర్టిఫికేట్ రీఅప్లోడ్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. అంటే మనకి ఈ రోజు నుంచి అంటే ఇక్కడ చూడండి డేట్స్ చూడండి సర్టిఫికేట్స్ అనేవి మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కానున్నాయి. వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. సో, అలా వస్తే మాత్రం సో, ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ రీఅప్లై చేయవలసి ఉంటుంది. అండ్ అలాగే నార్మల్ మెసేజ్ కూడా వస్తది. సో, నార్మల్ మెసేజ్ వచ్చినప్పుడు కూడా మీరైతే ఎక్కడైతే సర్టిఫికేట్ సంబంధించి రీఅప్లోడ్ చేయవలసి ఉంటుంది. లేదంటే స్టేటస్ చెక్ చేసుకున్నా గానీ మీకు అక్కడ తెలుస్తది. సర్టిఫికేట్‌ని రీఅప్లోడ్ చేయాలా లేదా అని చెప్పేసి. సో, ఇదొక అప్డేట్ అయితే వచ్చింది. చాలామంది రీఅప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. బట్ ఎవ్వరూ చేయకూడదు. ఎవరికైతే మెసేజ్ గానీ లేదంటే రీఅప్లోడ్ చేయమని స్టేటస్‌లో వస్తదో అప్పుడు మాత్రమే మనకిక్కడ రీఅప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో, మీకు ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినాయా? కిందకైతే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా ట్రై చేస్తాను. సో, ఎలా చేయాలో కూడా చెప్తాను తర్వాత. సో, అంతకంటే ముందు ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.